ఓకేనండి. యెస్టర్‌డే క్లాస్‌లో మనం టెక్స్ట్ గురించి అండ్ కీ ఫ్రేమ్స్ గురించి, ఇన్సర్ట్ సింబల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ తర్వాత మోషన్ ఎలా అప్లై చేయాలి? మనం ఇచ్చిన టెక్స్ట్‌కి కానివ్వండి, ఇన్సర్ట్ చేసిన ఫోటోస్, వీడియోస్‌కి మోషన్ అనేది ఎలా ఇస్తాము అనేది చూద్దాము. ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దీనికి మనం మూవ్‌మెంట్ ఇవ్వాలి. అంటే వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది రొటేట్ అవుతూనే ఉండాలి అని గాని, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వాలి. వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ ఎలా రావాలి అనేది కూడా మనం ఇక్కడ మోషన్ అనే దాంట్లో ఇస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ మోషన్ ని పిక్ చేసి అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దిస్ ఈస్ మోషన్. ఈ సబ్స్క్రైబ్ బటన్ కి ఇప్పుడు నేను మోషన్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకే, మోషన్ అనేది పిక్ చేశాను. చూడండి, ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అండ్ లూప్ యానిమేషన్ అని మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇన్ యానిమేషన్ అంటే సబ్స్క్రైబ్ బటన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ బటన్ అనేది స్టార్టింగ్ వీడియోలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా రావాలి, మూమెంట్ అనేది ఒక సైడ్ నుంచి రావాలా, సర్కిల్ లాగా రొటేట్ అవుతూ రావాలా, స్లైడ్ లాగా కిందకి పై నుంచి కిందకి రావాలా, ఆర్ఎల్స్ స్పిన్ అవుతూ ఇలా స్పిన్ అవుతున్నట్లుగా ఓపెన్ అవ్వాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఫేడ్, ఇన్ యానిమేషన్, అందులో ఫేడ్ చూస్తున్నాం మనం. చూడండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ జస్ట్ ఫేడ్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్. స్కేల్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నమాట. ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్ కు జూమ్ ఇన్ అవుతుంది. అగైన్ ఈ స్కేల్ ఆప్షన్ ని నేను సెకండ్ టైం మళ్ళీ పిక్ చేసుకుంటే ఇక్కడ లోపల 2 డాట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ డాట్ పిక్ చేస్తే బ్యాక్ నుంచి ఫ్రంట్ కు జూమ్ ఇన్ అవుతుంది. ఈ సెకండ్ డాట్ ని పిక్ చేసినట్లయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ కి జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ అన్నమాట ఈ రెండు కూడా మనకి. సెకండ్ టైం స్కేల్ అనే దాన్ని పిక్ చేస్తున్నాను, చూడండి బ్యాక్ కి వెళ్ళిపోతుంది. పెద్దగా ఉన్న సబ్స్క్రైబ్ అనేది బ్యాక్ కి తీసుకుంటుంది. నెక్స్ట్ స్పిన్. ఓకే, ఇప్పుడు నేను అప్లై చేసే అన్ని కూడా ఇన్ యానిమేషన్ అంటే స్టార్టింగ్ లో ఆ బటన్ ఎలా వస్తుంది అనేది అంతే. అవుట్ యానిమేషన్ అంటే ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అనే దాన్ని ఇలా అప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇచ్చాను, ఇట్లా అప్లై చేశాను. ఇక్కడ స్టార్టింగ్, ఇది ఎండింగ్ పొజిషన్స్. ఇన్ యానిమేషన్ అంటే స్టార్టింగ్, అవుట్ యానిమేషన్ అంటే ఎండింగ్. ఓకేనా. లూప్ యానిమేషన్ అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తము కూడా లూప్ యానిమేషన్ అంటాం మనం. ఇక్కడ ఏదైతే ఈ లూప్ యానిమేషన్ లో అప్లై చేస్తానో నేను, ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ అక్కడ కనిపించినంతసేపు అది ఆసిలేషన్స్, అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ లో రివీల్ కానివ్వండి, స్లైడ్ కానివ్వండి, స్పిన్, ఫేడ్, వీటిలో ఏది అప్లై చేస్తే అది లూప్ యానిమేషన్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోలో రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట. లూప్ అంటే ఎండ్ అవ్వదు అని. ఓకేనా, వీడియో మొత్తము కూడా రొటేట్ అవుతూనే ఉంటుంది అని. స్టార్టింగ్ అంటే ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్ లోనే అది అట్లా బ్లింక్ అవుతుంది. ఎండింగ్ అంటే అది ఎండ్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్ళిపోవాలి అనేది చెప్పేది అవుట్ యానిమేషన్. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్. స్లైడ్ లో 4 టైప్స్ ఉంటాయి. లోపల మనకి 4 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అప్ నుంచి డౌన్ కి వస్తుంది సబ్స్క్రైబ్ అనేది. సెకండ్ టైం పిక్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. థర్డ్ టైం పిక్ చేశాను ఇప్పుడు, డౌన్ టు అప్. ఫోర్త్ టైం పిక్ చేస్తే రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ రివీల్. ఓకే, ఈ రివీల్ లో కూడా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక స్లైడ్ అనేది పై నుంచి కిందకి మూవ్ అయింది, రివీల్ అనేది హాఫ్ నుంచే వస్తుంది అనమాట. వేరే దాన్ని తీసుకొని చూపిస్తాను. నెక్స్ట్ వన్ గ్రేడియన్. రివీల్ లో అంత వేరియేషన్ తెలియట్లేదు, నేను పిక్ తీసుకొని ఒకటి చూపిస్తాను. చూడండి, ఇక్కడ జ్యువెలరీ పిక్, బ్యాంగిల్స్ ఉంది కదా, ఇవన్నీ కూడా డిలీట్ చేద్దాము. ఇయర్ రింగ్స్ ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను, ఇంకొకటి పక్కనే యాడ్ చేసి మీకు అది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను.
ఇప్పుడు ఈ ఫోటోని ఫార్వర్డ్ చేసి ఫోటో చూపిస్తాను. చూడండి, రెడ్ కలర్ శారీ ఉంది కదా, ఇది దీనికి నేను ఇన్యానిమేషన్ అవుట్ యానిమేషన్స్ అప్లై చేసి చూపిస్తాను. మోషన్ లో, ఇన్యానిమేషన్ లో రివీల్ చూడండి, ఫోటో ఇక్కడ పైనుంచి మనకి కిందకు ఓపెన్ అయ్యింది. అండ్ స్లైడ్ లో చూడండి వేరియేషన్. స్లైడ్ అంటే పైనుంచి వస్తుంది ఫుల్ గా, ఈ పిక్ మొత్తంలోను ఇక్కడ పైనుంచి కిందకు వస్తుంది. ఓకేనా? స్లైడ్ అంటే పైనుంచి వచ్చేస్తుంది. రివీల్ లో అలా కాదు, ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి వైట్ కలర్ లో ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లోనే జరిగిద్ది ఆ యాక్షన్ అనేది. చూడండి, నేను రివీల్ నొక్కగానే ఇక్కడ విత్ ఇన్ దిస్ బాక్స్, ఈ బాక్స్ లో ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటే వస్తుంది, బయట నుంచి రాదు. స్లైడ్ కి రివీల్ కి డిఫరెన్స్ అది. స్లైడ్ అంటే బయట నుంచి లోపలికి తీసుకొస్తుంది, రివీల్ అనేది ఆ పిక్ లోనే లోపల నుంచి లోపలికేనమాట. చూడండి, అదిగో రివీల్ బయట నుంచి మనకు కనిపించట్లా. సెకండ్ టైం పిక్ చేశాను లెఫ్ట్ టు రైట్, థర్డ్ టైం డౌన్ టు అప్, అండ్ ఫోర్త్ టైం రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ గ్రేడియన్, ఫోటో మొత్తాన్ని చిన్నగా ఓపెన్ చేయడం అన్నమాట. ఇందులో కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి, సేమ్ అప్ టు డౌన్, లెఫ్ట్ టు రైట్, డౌన్ టు అప్, అండ్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఈ ఫోటోకి నేను గ్రేడియంట్ అప్లై చేశాను, ఇన్యానిమేషన్ మాత్రమే ఇచ్చాను. ఓకే, కింద డ్యూరేషన్ అని ఉంది ఇక్కడ మనకి. ఇది స్లోగా ఓపెన్ అవ్వాలి అనుకుంటే డ్యూరేషన్ ఫుల్ గా పెట్టేసుకోవాలి. స్పీడ్ గా కావాలి నాకు అనుకుంటే డ్యూరేషన్ ని 0 నుంచి ఒక 5 లోపు పెట్టేసుకోండి, అంటే 0 to 0.5 లోపు. అప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఉన్న 1 minute వరకు అట్లా ఫుల్ గా తీసేసుకున్నారు అంటే అది స్లోగా ఓపెన్ అవుతుంది అనమాట. డ్యూరేషన్ పెంచుతున్నాను చూడండి, అలా 1.5 seconds కి అప్లై చేశాను నేను. చాలా స్లోగా వస్తాను. అది ఫాస్ట్ గా వస్తే ఎలా ఉంది అండ్ స్లోగా వస్తే ఎలా ఉంది అనేది కూడా మీకు నచ్చే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది నాకు ఓకే అనుకుంటే కింద రైట్ క్లిక్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ క్లిక్ ని పిక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు ఇచ్చిన నేను ఈ ఇన్యానిమేషన్ అక్కడ ఉన్న ఫొటోస్ లో పైన ఇన్సర్ట్ లో ఉన్న ఆ ఫొటోస్ అన్నిటికీ అప్లై అవ్వాలి అనుకుంటే అప్లై టు ఆల్ అని పిక్ చేసుకోండి. కింద రైట్ క్లిక్ కి లెఫ్ట్ సైడ్ న సెంటర్ లో ఉంది అప్లై టు ఆల్ అనేది పిక్ చేస్తే అన్నిటికీ ఇదే యానిమేషన్ మనకు పిక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ గ్రేడియంట్ అనేది నాకు అవసరం లేదు, నేను వేరేది ఏదైనా ఇస్తాను అనుకుంటే వీటిల్లో పిక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అసలు నేను ఏది పిక్ చేయను, నాకు ఫస్ట్ లో ఉన్నట్టు నన్నే కావాలి అనుకుంటే ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా, దీన్ని పిక్ చేసుకొని ఏది అప్లై చేయకుండా బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? నేను అప్లై అంటున్నాను, రైట్ క్లిక్ చేస్తున్నాను, ఓకే డన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది ఫోటో స్టార్టింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది. ఓకేనా? గ్రేడియంట్ అప్లై చేశాను కదా నేను, అది స్లోగా అలా అప్లై అయింది. ఇప్పుడు సేమ్ ఇంకో పిక్ తీసుకొని దానికి అవుట్ యానిమేషన్ ఇస్తాను. ఓకే, దీన్నే ఈ శారీనే ఇప్పుడు దీనికి అవుట్ యానిమేషన్ ఇస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చాను కదా, ఇన్ యానిమేషన్ స్టార్టింగ్ లో ఉంది. సేమ్ దీన్ని కట్ చేసుకొని, అంటే ఇంకొక బిట్ చేశాను దీనికి అవుట్ యానిమేషన్ అప్లై చేస్తాను. సో మోషన్స్ లోకి వెళ్ళాను, అవుట్ యానిమేషన్ చూడండి. సేమ్ ఇన్ యానిమేషన్ లో ఉన్నవే ఇక్కడ కూడా ఉంటాయి ఆప్షన్స్. ఇన్ యానిమేషన్ మనం స్టార్టింగ్ లో ఇలా తీసుకొని ఉంటే లెఫ్ట్ నుంచి ఇలా వస్తున్నట్లుగా ఓపెన్ చేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోతే బాగుంటది కదా, సో దానికి ఆపోజిట్ లోనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం అప్లై చేశాను, గ్రేడియంట్ అప్లై చేశాను ఇన్ యానిమేషన్ కి. ఇక్కడ ఉన్న ఇన్ యానిమేషన్ కి అవుట్ యానిమేషన్ కి సింక్ అవ్వాలండి, అయితే బాగుంటది, అవ్వకపోయినా పర్లేదు, మన ఇష్టం అది. అంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఓపెన్ అవుతున్నప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు క్లోజ్ అయితే బాగుంటది కదా, అదో ట్రిక్. సో అలాగే అది మన ఇష్టం అనమాట, ఎలా అయినా పెట్టుకోవచ్చు మీరు. ఒక్కొక్క వీడియోకి ఒకలా అప్లై చేసుకోండి, బట్ నా థాట్ ఏంటి అంటే ఓపెనింగ్ ఎండింగ్ ఉంటే బాగుంటది అన్నట్లు అంతే. సో అవుట్ యానిమేషన్ కూడా నేను గ్రేడియంటే పిక్ చేసుకుంటాను. ఇందాక పిక్ చేసింది ఇలా ఓపెన్ అయింది కాబట్టి అవుట్ యానిమేషన్ లో ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. గ్రేడియంట్ తీసుకున్నాను,
ఓకేనా. 4th టైం పిక్ చేస్తే సేమ్ అది అలా క్లోజ్ అవుతుంది. ఇందాక ఏమైంది, ఓపెన్ అయింది పిక్, అవునా. ఇప్పుడు క్లోజ్ అవుతుంది ఆ ఫోటో. ఓపెనింగ్, క్లోజింగ్. అవుట్ యానిమేషన్ అంటే ఆటోమేటిక్ అలాగే వస్తాయి. అది కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఫేడ్. ప్రతిదీ కూడా సింక్ అయ్యిద్ది, గమనించండి. ఇక్కడ ఫేడ్ ఫోటో ఓపెన్ అయింది, ఇన్ యానిమేషన్ కాబట్టి ఓపెన్ అయింది. అవుట్ యానిమేషన్ లో సేమ్ ఆప్షన్ ఫోటో క్లోజ్ అవుతుంది. సేమ్ ఫేడే అప్లై చేశాను నేను. ఈ 30% కొంచెంసేపు పక్కన పెడతాను. ఎక్కడున్నావమ్మా? ఓకే, చూడండి. ఇప్పుడు క్లియర్ గా చూడండి. ఇన్ యానిమేషన్ లో నేను స్కేల్ పిక్ చేశాను, ఫోటో అలా ఓపెన్ అయింది. సేమ్ ఆ స్కేల్ మీదే ఉంచుతున్నాను, అవుట్ యానిమేషన్ పిక్ చేస్తున్నాను. ఫోటో మనకి స్కేల్ పిక్ చేస్తున్నా, చూడండి వెళ్ళిపోతుంది. సెకండ్ టైం పిక్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. నెక్స్ట్ స్పిన్. ఏదైనా సరే ఆ ఫోటో ఆ ప్లేస్ నుంచి అవుట్ యానిమేషన్ అంటే ఎండ్ అవుతుంది కాబట్టి అది వెనక్కి తీసేసుకుంటుంది అనమాట. సేమ్ స్పిన్ లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ పిక్ చేస్తే ఫోటో బ్యాక్ తీసుకుంది. సెకండ్ ఆప్షన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ అనమాట. ఇది స్పిన్ అయ్యేది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ సారి పిక్ చేస్తే రైట్ సైడ్ కి రొటేట్ అవుతూ బ్యాక్ వెళ్ళిపోయింది. సెకండ్ టైం పిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి రొటేట్ అవుతూ బ్యాక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇది మీరు పెట్టిన ఎఫెక్ట్స్ ఆ రెడ్ సారీ ఆ బ్లాక్ కే ఎఫెక్ట్ అవుతుందండి, ఆ గ్రీన్ సారీ పిక్చర్ కి అవ్వదు. అవ్వదు. అవునవును. నేను ఇన్సర్ట్ చేసిన దానికి ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ అనేవి ఇస్తున్నాను, దీనికి ఇవ్వట్లేదు. ఈ గ్రీన్ శారీ ఎక్కడ ఉంది మనకి, కింద మెయిన్ ఫోటో అది, ఓకేనా. మెయిన్ ఫోటో మీద నేను ఇంకొక ఫోటోని అప్లై చేశాను. ఇది మెయిన్ గ్రీన్ శారీ మెయిన్ ఫోటో. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఒక కలర్ ఉంది, ఆ కలర్ మీద మెయిన్ ఫోటో గ్రీన్ శారీ. ఆ గ్రీన్ శారీ మీద ఇప్పుడు రెడ్ శారీని పెట్టాను అనమాట, ఇన్సర్ట్ చేశాను ఇంకో ఫోటోని. సో నేను ఇచ్చే ఆప్షన్ మోషన్ అనేది ఈ రెడ్ శారీకి మాత్రమే వస్తుంది, మనకి గ్రీన్ శారీకి రాదు, మోషన్ అప్లై అవ్వదు. గ్రీన్ శారీకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటది, దాని ప్రకారమే అనమాట. చూడండి, రీప్లేస్ ఉంది, కీ ఫ్రేమ్ ఉంది. గ్రీన్ శారీ దానికి మనం చేయగలిగేది కీ ఫ్రేమ్స్ ఇవ్వగలము, కర్వ్ ఇవ్వగలము, అంతే. మోషన్ అనేది అప్లై చేయలేము దానికి. ఇన్సర్ట్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇన్సర్ట్ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది, ఇది కదా ఇన్సర్ట్ ఆప్షన్. ఏంటి ఇది ఇన్సర్ట్ ఆప్షన్. దీంట్లో మనం ఫొటోస్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే టెక్స్ట్ ఇక్కడ పైన ఉంటుంది అనుకోండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొత్త బ్యానర్స్ ఏవైనా సరే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వాటికి మాత్రమే మనం మోషన్ ఇవ్వగలుగుతాం, వేరే వాటికి ఇవ్వము. ఓకేనా. ఈ రెడ్ శారీ ఓన్లీ దీనికే నేను అప్లై చేస్తున్నాను, దీని మీద పెడుతున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు దీనికి మోషన్ పిక్ చేసుకొని అవుట్ యానిమేషన్ లో స్లైడ్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4 ఆప్షన్స్ ని పిక్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ టైం పిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది ఆ పిక్. ఫోర్త్ టైం పిక్ చేస్తే లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది. సేమ్ యాజ్ రివీల్, ఆ ఫోటో మొత్తము ఉన్న పొజిషన్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట, డౌన్ కి. సెకండ్ టైం పిక్ చేశాను, రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. థర్డ్ టైం పైకి అండ్ ఫోర్త్ టైం లెఫ్ట్ సైడ్ కి. గ్రేడియంట్, ఈ ఫోటో పోయి ఇంకో ఆ బ్యాక్ ఫోటో వచ్చినట్లుంది కదా చూడడానికి, అది బ్లాక్ శారీది, కింద మెయిన్ ఫోటో అనమాట. దాని మీద ఈ రెడ్ కలర్ శారీని మనం అప్లై చేసాము. మనం చేసే ఆప్షన్స్ అన్ని కూడా ఈ రెడ్ కలర్ శారీకే అప్లై అవుతుంది. క్లోజ్ అవుతుంది డౌన్ కి. నెక్స్ట్ రైట్ సైడ్ క్లోజ్ అవుతుంది, పైకి అండ్ కిందకి, లెఫ్ట్ సైడ్. ఈ ఆప్షన్ నాకు ఓకే అనుకుంటే నేను అప్లై అని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కానీ ఇప్పుడు నేను ఒక్క ఫోటోకి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవ్వచ్చు, ఓకేనా. స్టార్టింగ్ లో ఇన్ యానిమేషన్ ఇచ్చాను ఈ రెడ్ కలర్ శారీకి,
సేమ్ దానికే అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు, కానీ నేను వేరే పిక్ తీసుకొని ఇప్పుడు అవుట్ యానిమేషన్ మీకు చూపించాను. యాక్చువల్గా సేమ్ లూప్ యానిమేషన్ చూస్తే ఇప్పుడు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇన్ యానిమేషన్కి అవుట్ యానిమేషన్కి ఒక 6 మాత్రమే ఉన్నాయి, ఓకేనా. లూప్ యానిమేషన్కి మాత్రం చాలా ఉన్నాయి. చూడండి, బ్లింక్, ఓకే, హార్ట్ బీట్. ఆగండి ఒకసారి, అవుట్ యానిమేషన్ నన్ చేస్తున్నాను, ఇన్ యానిమేషన్ కూడా నన్ చేశాను. ఇప్పుడు లూప్ యానిమేషన్ అప్లై చేస్తాను. ఇది బ్లింక్. ఫొటోస్ ఎక్కువైపోయినాయి మరి. అది పక్కన పెట్టేశాను. ఇప్పుడున్న ఫోటోని చూడండి, మోషన్ లో లూప్ యానిమేషన్. ఫస్ట్ వన్ బ్లింక్. వామ్మో, ఆ ఫోటో మాత్రం వచ్చేస్తుంది, కీ ఫ్రేమ్స్ ఇచ్చాం కదా. నెక్స్ట్ హార్ట్ బీట్, బ్రీత్, నెక్స్ట్ షేక్. ఈ యాక్షన్ లూప్ యానిమేషన్ మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటది. అంటే ఈ ఫోటోని ఎంత ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఇన్సర్ట్ చేశారో ఆ ప్లేస్ మొత్తం కూడా రొటేట్ అవుతూనే ఉంటది అనమాట, షేక్. నెక్స్ట్ పెండులం, ఆసిలేషన్స్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ స్పిన్. అలా స్పిన్ అవుతూనే ఉంటే మనకు ఆ పిక్ అర్థం కాదు కదా. స్పిన్ లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు నేను పెండులం పిక్ చేసుకుంటున్నాను, డ్యూరేషన్ స్లోగా అప్లై చేస్తున్నాను, ఫుల్ గా పెట్టేశాను ఉన్న వరకు. అప్లై అన్నాను. చూడండి, దీనికి స్టార్టింగ్ నుంచి, అంటే స్టార్టింగ్ పొజిషన్ అంటే ఇక్కడ నుంచి వీడియో ఇక్కడ వరకు ఉంది ఈ ఇన్సర్ట్ చేసిన ఫోటో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అది కదులుతూనే ఉంటది. ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇటువైపుకి అటువైపుకి వెళ్ళినా కూడా లూప్ యానిమేషన్ అనేది అవుతూనే ఉంటది అనమాట ఎండింగ్ వరకు. ప్లే చేస్తున్నాను చూడండి, వీడియో మొత్తం కదులుతూనే ఉంటది. అలాగే ముందు ఇచ్చిన ఇన్ యానిమేషన్ అప్లై చేశాను కదా, ఆ ఫోటో మొత్తం అట్లా అంటే ఆ యాక్షన్ అనేది జరగదు, మోషన్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు, మొత్తం జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ కి అప్లై అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ కదా, దిస్ ఈస్ స్టార్టింగ్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో ఇది ఇన్ యానిమేషన్, ఇది అవుట్ యానిమేషన్. ఈ ఇన్ యానిమేషన్ లో మనం ఏదైతే అప్లై చేసామో అది జస్ట్ ఒక 0.5 సెకండ్స్ అట్లా మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఎండ్ అయ్యేటప్పుడు అవుట్ యానిమేషన్ ఇచ్చుకుంటే ఎండ్ అయ్యేటప్పుడు అవుట్ యానిమేషన్ అప్లై అవుతుంది. ప్లే చేస్తున్నాను. ఇన్ యానిమేషన్, పేడ్ ఇచ్చాను, ఓకే అన్నాను. అండ్ దీనికే అవుట్ యానిమేషన్ కూడా అప్లై చేస్తున్నాను. సేమ్ ఒకే చోట 2 పిక్ చేసుకోవచ్చు. ఓకే అన్నాను. చూడండి, స్టార్టింగ్ ఇన్ యానిమేషన్ బ్లింక్ అవుతుంది, అవుట్ యానిమేషన్ వెళ్ళిపోయింది. అండ్ థర్డ్ది పిక్ అవ్వగానే ఆసిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. పెండులం కదా మనం ఇచ్చింది. సో మోషన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ దేనికైనా సరే, ఫోటోకి కానీ వీడియోకి కానీ రెండు అప్లై చేయాలి, ఇన్ అండ్ అవుట్. ఎందుకు ఇస్తాము అంటే అవి ఫొటోస్ తీసుకొని మనం వీడియోస్ గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫొటోస్ వీడియోస్ లా ఉండాలి అంటే దానికి ఒక మూమెంట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు అవి బాగుంటాయి చూడడానికి. జస్ట్ ఒక ఫోటో లాగే ఉన్నాయి అనుకోండి, ఇంకా అందులో మనం ఎడిట్ చేసింది ఏముంటది, ఇవన్నీ అప్లై చేస్తేనే కదా మనకి ఎడిటింగ్. సో అందుకని మోషన్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ లో
టెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే అప్లై చేయొచ్చు. నేను హెడ్డింగ్ తీసుకొని ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, దీనికి కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఎల్లో తీసుకున్నాను. ఓకే అన్నాను. ఇప్పుడు దీనికి నేను మోషన్ ఇవ్వచ్చు, కీ ఫ్రేమ్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ కదులుతూనే ఉంటుంది. సో ఈ టెక్స్ట్ స్టార్టింగ్ లో మోషన్ అప్లై చేయాలి అనుకుంటే ఇన్యానిమేషన్ తీసుకుంటాం. ఆ టెక్స్ట్ అట్లా స్పిన్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి అవుట్ యానిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను బ్యాక్ రాకపోయినా ఇక్కడే వెంటనే అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. స్లైడ్ ఇస్తున్నాను, అట్లా వెళ్ళిపోతుంది అనమాట ఎండ్ అయినప్పుడు. సో చూడండి, ప్లే చేస్తున్నాను. అలా వచ్చింది టెక్స్ట్, ఇలా వెళ్ళిపోయింది. మధ్యలో కదలకుండా అలాగే ఉంది కదా. లూప్ యానిమేషన్ ఇస్తే మధ్యలో కూడా అలా రొటేట్ అవుతూనే ఉంటుంది టెక్స్ట్. నేను లూప్ యానిమేషన్ కాకుండా ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్స్ ఇచ్చాను కాబట్టి అలా వచ్చిన టెక్స్ట్ ఇలా వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్కి అప్లై చేద్దాం. మోషన్ పిక్ చేశాను, ఇన్ యానిమేషన్. ఓకే, అట్లా స్పిన్ అవుతూ రావాలి. ఫుల్గా పెట్టేశాను. డ్యూరేషన్ చాలా స్లోగా వస్తుంది. ఓకే, ఇది ఓకే అనుకుంటే నెక్స్ట్ అవుట్ యానిమేషన్ కూడా పిక్ చేసుకోండి. ఇప్పుడు స్పిన్ పిక్ చేసుకుంటే ఎండ్ అయ్యేటప్పుడు అది బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతుంది. ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్. మధ్యలో లూప్ యానిమేషన్ ఇస్తాను, అది నాకు కదులుతూ ఉండాలి. ఓకే, అలా రొటేట్ అవుతూ ఉండాలి సబ్స్క్రైబ్ అనేది. నాకు ఓకే కదా. చూడండి, డ్యూరేషన్ పెంచుకున్నాను. ఒకసారి చెక్ చేయండి. అవుట్ యానిమేషన్ స్పిన్ ఉంది, ఇన్ యానిమేషన్ స్పిన్ ఉంది, లూప్ యానిమేషన్ పెండులం ఉంది. డ్యూరేషన్ కూడా సెట్ చేసుకున్నాను. నౌ ఓకే అంటున్నాను. 3 ఒకే చోట ఒకేసారి ఇచ్చేసాను. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు సబ్స్క్రైబ్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఓకే, ఎండ్ అయ్యేటప్పుడు వెళ్ళిపోతుంది. మధ్యలో ఆసిలేషన్స్ చేసింది. 3 పర్ఫామ్ అయినాయి కదా. ఓకేనా. నెక్స్ట్ బెల్లుకి కూడా, బెల్లుకి ఎలా ఉంది ప్రెజెంట్. ఆల్రెడీ బెల్లు కదులుతుంది, మనం ఏమి ఇచ్చే పని లేదు. మనం తీసుకున్నది యానిమేషన్ అన్నమాట. ఓకే, క్లియరా అండి ఇంతవరకు? ఏదైనా డౌట్ ఉందా? మ్యూజిక్ లో కానీ ఈ లాస్ట్ 4 days నుంచి మనం మ్యూజిక్ కవర్ చేసాము, టెక్స్ట్ కవర్ చేసాము, ఇన్సర్ట్ కవర్ చేసాము. వీటిలో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా బ్రీఫ్ గా తెలుసుకున్నాము. అండ్ ఇందులో ఇంకా మీకు డూప్లికేట్ అంటే చెప్పాను. డూప్లికేట్ అంటే ఏం చేస్తాము, ఇప్పుడు ఇది పిక్ చేయగానే నాకు ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి. రీప్లేస్ అంటే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్లేస్ లో సబ్స్క్రైబ్ కాకుండా నాకు వేరేది ఏదన్నా కావాలి, ఇంకొక పిక్ కానీ ఆర్ఎల్స్ ఇంకొక ఐకాన్ ఏదన్నా తీసుకొచ్చుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలి అనుకుంటే రీప్లేస్ మీద పిక్ చేసుకొని మనం అక్కడ నుంచి ఇంకొక ఐకాన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ సబ్స్క్రైబ్ పోతుంది, ఆ ప్లేస్ లోకి ఇంకోటి రీప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, రీప్లేస్ పిక్ చేశాను. స్టిక్కర్స్ లోకి వెళ్ళాను. సబ్స్క్రైబ్ అనే బటనే డిఫరెంట్ గా ఇంకోటి పిక్ చేసుకున్నాం. సోషల్ మీడియా లోగోస్ ఉంది కదా, దీని మీద పిక్ చేసుకొని చాలా ఉంటాయి ఇక్కడ. సో మనకు నచ్చింది ఏది కావాలంటే అది పిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. యూట్యూబ్ సింబల్ పిక్ చేశాను. సో ఆ సబ్స్క్రైబ్ అనే ప్లేస్ లో వేరేది యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా సబ్స్క్రైబ్స్ వేరే ఉన్నాయి కదా, చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఇందాక నేను పిక్ చేసింది. చాలా మోడల్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది పిక్ చేసుకున్నాం. ఇక్కడ మనకి కిరీటం కనిపిస్తుంది కదా. సో ఈ సింబల్ యూజ్ చేసాము అంటే ఇది ప్రో వర్షన్ అనమాట. సో దీన్ని యూజ్ చేయకండి. మీరు బై మిస్టేక్ బాగుందని యూజ్ చేశారు అనుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకునే టైంలో, వీడియో ఎక్స్పోర్ట్ చేసే టైంలో మీకు మెసేజ్ వస్తుంది అనమాట, మీరు ఆ సింబల్ వాడారు, ప్రో వర్షన్ తీసుకోలేదు కాబట్టి ప్రో తీసుకోమని చెప్తుంది. ఈ ఆప్షన్ ఎక్కడుందో మీకు వెతకడం కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాము, నేను టెక్స్ట్ యాడ్ చేశాను, కీ ఫ్రేమ్స్ ఇచ్చాను, కర్వ్స్ ఇచ్చాను, మోషన్ అప్లై చేశాను, అవునా. ఇవన్నీ చాలా టెక్స్ట్ కూడా అప్లై చేశాను.
వీటన్నిటి మధ్యలో మీరు ఎక్కడ ఈ సింబల్ యూజ్ చేశారో మీకు తెలియదు. అప్పుడు వీడియో అంత చేసి కూడా ఇవన్నీ వెతుక్కోవడానికి ఇరిటేట్ అవుతారు. సో ఇలాంటి సింబల్స్ అసలు వాడొద్దు. మనం ప్రో తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ ఫ్రీ వర్షన్‌లో ఉన్న వాటిని చూస్ చేసుకోండి. ఈజీగా వర్క్ చేసుకోండి. ఓకే. నేను సబ్స్క్రైబ్ అనే బటన్ ఇది క్లిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే అన్నాను. ఓకే. ఇక్కడికొచ్చేసాను చూడండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాను. ప్లే చేద్దాం. సేమ్ నేను ఇందాక ఇచ్చిన రీప్లేస్ చేశాను కాబట్టి ఇందాక నేను ఏవైతే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ యానిమేషన్ ఇచ్చానో అవే ఇక్కడ నాకు పర్ఫామ్ అయినాయి అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఇలాగే ఉండాలి అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే. మధ్యలో అట్లా ఆసిలేషన్స్ అవుతూ ఉంటుంది. పెండులం తీసుకున్నాను కాబట్టి నేను ఎండింగ్ లో అట్లా క్లోజ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇంకా మోషన్ అయిపోయింది చెప్పేశాను. కీ ఫ్రేమ్స్ అయిపోయింది. కర్వ్స్ యాడ్ చేయడం చెప్పాను. నెక్స్ట్ లాక్, ఇది మనకు అవసరం లేదు. మీరు చాలా టెక్స్ట్ యూజ్ చేసినప్పుడు ఒకదాన్ని పిక్ చేసినప్పుడు ఇంకొకటి క్లమ్సీగా ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి, కదులుతున్నాయి, మూవ్ అవుతున్నాయి, మీ పని అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎన్ని టెక్స్టులు తీసుకున్నాను. సబ్స్క్రైబ్ అనేది ఒకటి అప్లై చేశాను. బెల్ ఐకాన్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నెక్ పీస్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఇటువైపు చాలా ఉన్నాయి. ఇట్లా చాలా టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు ఇవన్నీ నేను కదిలించాలి అంటే మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకదాన్ని పిక్ చేస్తే ఒకటి పిక్ అవుతుంది, ఒకదాన్ని పిక్ చేస్తే ఒకటి అవుతుంది. నాకు అప్పుడు కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఇవి కదలకుండా ఉండాలి, నాకు కదలాల్సింది ఈ బెల్ ఐకాన్ ఒక్కటే అనుకున్నప్పుడు వీటిని లాక్ చేసుకోండి. లాక్ అవి కదలవి ఇంకా పొజిషన్ నుంచి. ఇది కూడా లాక్ చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని కదిలించాలి కాబట్టి ముందుకి వెనక్కి జరుపుకోండి. ఆర్ఎల్స్ వేరే పొజిషన్ కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇట్లా ఫింగర్ తో హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ యారోస్ పోయి అది కదులుతుంది అనమాట. అప్పటి వరకు కొంచెం టైం పట్టిద్ది. చూడండి ఇప్పుడు కదిలింది కిందది. నేను దీన్ని పట్టుకున్నప్పుడు యారోస్ లేవు చూడండి, ముందు వెనక. యారోస్ ఉంటే డ్రాగ్ చేసుకుంటాము. గట్టిగా ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే యారోస్ పోయి ఇది మనం ఏ పొజిషన్ కి తీసుకెళ్తే ఆ పొజిషన్ కి ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి కదిలిద్ది. కనిపిస్తుందా? ఎవరన్నా ఒకళ్ళు రెస్పాండ్ అవరా? క్లియరా? అది అంటే కొంచెం కష్టం ఇట్లా పట్టుకోవడం, కానీ ట్రై చేయండి. 2-3 టైమ్స్ ట్రై చేస్తే అది అలా పిక్ అయ్యి మనం ఎక్కడ తీసుకెళ్తే ఆ ప్లేస్ కి మూవ్ అవుతుంది ఎట్ ఏ టైం. ఫోన్ కదా అందుకని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ ఐకాన్స్ నేను చిన్నగా పెద్దగా చేస్తున్నాను. ఎలా అంటే 2 ఫింగర్స్ యూజ్ చేసి థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ వాటిని స్క్రీన్ పెద్దగా చిన్నగా చేస్తాను అనమాట. మీరు వర్క్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ సరిగ్గా కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇలా అప్లై చేయండి. చూడండి యాక్చువల్గా ఇలా ఉంటది. ఇంత టెక్స్ట్ యాడ్ చేసాము దీని మీద, అంతా అసలు ఏముంది ఏం లేదు అన్నట్లుంది కదా. సో ఇలాంటప్పుడు మనం పిక్ చేయడం కష్టం, అందుకని జూమ్ చేసుకోండి, కొంచెం వాటిని పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ లాక్ అయిపోయింది. డూప్లికేట్, ఉన్న పిక్ ని ఇంకొక పిక్ మనం డూప్లికేట్ కాపీ చేయాలి అనుకుంటే డూప్లికేట్ అనేది పిక్ చేస్తాం. ఈ డూప్లికేట్ పిక్ చేయగానే వెంటనే ఈ రెడ్ శారీ అమ్మాయి ఇంకొక అమ్మాయి మనకు రెడీ అవుతుంది. చూడండి డూప్లికేట్ అన్నాను, సేమ్ పిక్ ఇంకోటి వచ్చింది. మనకి ఏదైనా ఇట్లా ఒక స్టోరీలో యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో చాలా మల్టిపుల్ టైమ్స్ యూజ్ అయ్యింది. అలా యూజ్ అయినప్పుడు ప్రతిసారి గ్యాలరీలోకి వెళ్ళి అదే ఫోటోని తీసుకొచ్చుకోవడం మనకి ఇబ్బందిగా అనిపించింది. అంటే అదే పిక్ కదా, పదే అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకురావడం ఇదంతా కొంచెం రిస్క్ ప్రాసెస్ కాబట్టి అట్లా చేయకుండా, అంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఉన్న ఫొటోస్ అనుకోండి, ఒకవేళ అంటే ఏముంది గ్యాలరీలో ఫోటో తెచ్చుకోవడం ఈజీగా అనిపించింది మీకు. నేను లాస్ట్ మంత్ లో దిగిన ఫొటోస్ ని ఇప్పుడు ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. అది ఎక్కడో ఉంది, ఒకసారి తీసుకొచ్చాను, మళ్ళీ పదే వెళ్ళి ఆ బ్యాక్ కి లాస్ట్ మంత్ లో అన్ని వెతకాలి అంటే కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది. సో ఇక్కడే ఆ ఫోటోని డూప్లికేట్ చేసుకొని డైరెక్ట్ గా పక్కన యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అండు ఆప్షన్. మనం ఏదైనా ఒకటి డిలీట్ చేసినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడం అలా చేస్తే ఈ అండు యూజ్ చేసుకొని సేమ్ అది ఆ ప్లేస్ లోకి పెట్టుకోవచ్చు అనమాట, రీప్లేస్ చేయవచ్చు. బై మిస్టేక్ చేయి తగిలి డిలీట్ అయిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అనుకుంటే అండు చేస్తాం. వచ్చిన దాన్ని మళ్ళీ ఇందాకట్లాగా డిలీట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తామంటే అండు రీడ్.
ఓకేనా. బ్యాక్ బటన్ నొక్కి వాటిని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అప్ టు ఒక 10 to 20 టైమ్స్ డిలీట్ అయిపోయి మళ్ళీ మనం తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంటది. రేటింగ్ చేసేటప్పుడు బై మిస్టేక్ డిలీట్ అయిపోతాయి. వాటిని మళ్ళీ తీసుకొచ్చుకోవాలంటే ఈ అండు ఆప్షన్స్ యూస్ చేయండి. నెక్స్ట్ డూప్లికేట్ తర్వాత డిలీట్. ఏదైనా డిలీట్ చేయడానికి డిలీట్ ఆప్షన్ యూస్ చేస్తాం. ఇంతవరకు అయిపోయింది. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? మ్యామ్ నాకు ఒకసారి కీ ఫ్రేమ్స్ నాకు కర్వ్స్ కొంచెం అంటే చేశాను కానీ అది మూమెంట్ తెలియలేదు ఎలా అయ్యింది అనేది. ఒక్కసారి ఓకే, ఏమైనా చెప్తాను. రిపీట్ చేయగలుగుతారు? ఓకే చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేశాను. కొంచెం ఎక్కువ దూరం ఉంటే అది మనకి బాగా కనిపిస్తుంది. ఓకే దీనికి ఏం అప్లై చేశాను నేను? ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఇచ్చినట్లున్నాను. అవి తీసేస్తాను. ఫస్ట్ నన్ను అప్లై చేస్తున్నాను. అవుట్ యానిమేషన్ కూడా నన్ను, లూప్ యానిమేషన్ నన్ను. ఓకే, చూడండి వీడియో మనం ఏదైతే టెక్స్ట్ తీసుకున్నామో ఆ టెక్స్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ పెట్టేసి కీ ఫ్రేమ్ అనేది నేను పిక్ చేశాను. ఓకే కీ ఫ్రేమ్ ఇవ్వగానే నాకు అక్కడ డైమండ్ షేప్ లో కీ ఫ్రేమ్ యాడ్ అయ్యింది. ఆ కీ ఫ్రేమ్ అలా ఉన్నప్పుడే ఈ ఫిబ్రవరి క్లాస్ అనేది జస్ట్ అలా మూవ్ చేసి సేమ్ అదే పొజిషన్ లో పెట్టాను. ఓకే నేను కీ ఫ్రేమ్ మూమెంట్ స్టార్ట్ చేశాను అని ఆ టెక్స్ట్ కి చెప్పాను అనమాట. ఫిబ్రవరి వీడియో ఎడిటింగ్ క్లాస్ అనే టెక్స్ట్ కి చెప్పాను. నెక్స్ట్ ఇట్లా ముందుకు మూవ్ చేసి ప్లే హెడ్ వేరే ప్లేస్ లో పెట్టుకొని మళ్ళీ అగైన్ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఫస్ట్ సారి కర్వ్ అనేది మనకి యాక్టివేషన్ లో ఉండదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ పొజిషన్, ఒక పొజిషన్ లో మాత్రమే ఉంది కాబట్టి. ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ ఇచ్చిన తరువాత ఫస్ట్ కీ ఫ్రేమ్ నుండి సెకండ్ కీ ఫ్రేమ్ వరకు ఆ టెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. అప్పుడు కర్వ్ ఇస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టెక్స్ట్ ని ఎలా కదల్చాలి అనేది కర్వ్ పిక్ చేసుకొని చెప్పొచ్చు అనమాట. మనం స్టార్టింగ్ లో ఇవ్వలేము, ఎప్పుడైనా సరే కర్వ్ స్టార్టింగ్ ఇవ్వలేము. సెకండ్, థర్డ్ వీటి కీ ఫ్రేమ్స్ కే ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. సేమ్ ఆ డైమండ్ మీద ప్లే హెడ్ ని పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే ఫిబ్రవరి అనే దాన్ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాను, వేరే పొజిషన్ కి. కొంచెం చిన్నగా చేశాను, ఈ కార్నర్ కి పెట్టేశాను. ఇక్కడ నుంచి అక్కడికి పెట్టాను, పొజిషన్ అయితే పెట్టాను. దాన్ని ఎలా అంటే ఒక కర్వ్ ఫామ్ లో ఎలా మూవ్ చేయాలి అన్నది మీ ఇష్టం. ఇక్కడ ఎక్కువగా ఈ వీటికి వేరియేషన్ తెలియదు. స్టార్టింగ్ ఉన్న లైన్స్ కి, ఈజ్ కి, ఈజ్ ఇన్, క్యూబిక్, వీటికి వేరియేషన్స్ అంతగా అర్థం కావు స్టార్టింగ్ లో. వాటి మేడం చూడండి ఒకసారి. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇంకొక స్లైడ్ తీసుకొని చూపిస్తా. అక్కడ అంతా టెక్స్ట్ అన్ని యాడ్ చేసి ఉన్నాయి కదా. ఓకే ఓకే స్టాక్స్ వెళ్ళి ఓకే ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటున్నాను. చూడండి, వైట్ ఉంది, దాని మీద నేను తీసుకున్న టెక్స్ట్ వైట్ ఉంది, ఏం కనిపించలేదు, రాసుకున్నా. అందుకని కలర్ అప్. ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్ లో ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి జస్ట్ దానికి ఒక మూమెంట్ అట్లా ఇచ్చేసి వదిలేద్దాం. లేకుంటే మీరు దాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కింద నుంచి అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ పొజిషన్ లో పెట్టేసుకొని ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది, అది ఫిక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో పొజిషన్ కి వెళ్ళి ఆ ప్లేస్ లో మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇప్పుడు కర్వ్ ఇవ్వాలి. ఫస్ట్ దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయాలి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి వెళ్ళమని చెప్తున్నాము. ఎలా వెళ్ళాలి అనేది కర్వ్ పిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ కర్వ్ పిక్ చేసుకొని ఇది స్టెప్ రాసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేశాక జస్ట్ ఒక మూమెంట్ ఇచ్చి అంటే ఒక పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేశాక ఫస్ట్ ప్లేస్ మార్చాలి. టెక్స్ట్ కానీ ఫోటో కానీ ప్లేస్ మార్చేసి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అనేది కర్వ్ పిక్ చేసుకోవాలి.
కర్వ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా కర్వ్ పిక్ చేసుకోండి. లేకపోతే మీరు నార్మల్ గా ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ లో పెట్టినప్పుడు అది స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా ఓకే. కొత్తగా ఇవ్వాలి అనుకున్నప్పుడు వీటిని పిక్ చేసుకోండి. ఓకే. ఓకే, ఇప్పుడు అది దానికి కర్వ్ అప్లై చేశాను, ఓకే అన్నాను, కింద రైట్ క్లిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో కీ ఫ్రేమ్ ఇస్తున్నాను, థర్డ్ కీ ఫ్రేమ్. సేమ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ ఇవ్వగానే కర్వ్లోకి వెళ్ళకూడదు మనం. కీ ఓకే. ఫ్రేమ్ ఇచ్చాను, దానికి పొజిషన్ చెప్పాలి కదా, దాన్ని అందుకని మళ్ళీ టెక్స్ట్ టెక్స్ట్ మళ్ళీ మూవ్‌మెంట్ చేయాలి. ఓకే. టెక్స్ట్ ని పొజిషన్ మార్చాక ఇప్పుడు కర్వ్ ఇవ్వాలి. ముందే కర్వ్ ఇవ్వకూడదు, అంటే బై మిస్టేక్ మీరు తెలియక చేయొచ్చు, అందుకని చెప్తున్నాను. కర్వ్ ఓకే. ఇచ్చారు అంటే పొజిషన్ తెలియదుగా, ఎక్కడి నుంచి ఎక్కడికి కదలాలో దానికి తెలియదు, ఓకే. అందుకని. ఇప్పుడు కర్వ్ ఇచ్చి బ్యాక్ అనేది పిక్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఓకే. ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. అంతే. ఓకే. అటు వెళ్ళి మళ్ళీ ముందు మధ్యలోకి వచ్చేసింది. ఓకే. ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ దానికి వెళ్ళేసరికి ఆసిలేషన్స్ అంటే డంప్ 5 తీసుకున్నాను కదా, అందుకని అలా తిరిగింది. మళ్ళీ సెకండ్ ఓకే. దాని నుంచి థర్డ్ దానికి వచ్చేటప్పుడు నేను తక్కువ కర్వే పెట్టేశాను. ఏం కర్వ్ పెట్టానో చూడు, బ్యాక్ అనేది పెట్టాను కదా, జస్ట్ ఇక్కడ నుంచి అట్లా. ఓకే. అంటే మధ్యలో ఇప్పుడు మనకి ప్రతిసారి మనం కీ ఫ్రేమ్ ఇచ్చినప్పుడల్లా మనకి మూవ్‌మెంట్ పొజిషన్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కర్వ్స్ లోకి వెళ్ళాలి. అంతే కదా మేడం? కీ ఫ్రేమ్ ఓకే. ఇచ్చారంటే మీరు పొజిషన్స్ నార్మల్ గా మార్చుకోవచ్చు. కర్వ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే పొజిషన్ ఇచ్చాక ఓకే. కర్వ్, అది మీ ఇష్టం. ఓకే. కర్వ్ ప్రతిసారి అప్లై చేయాలని ఏం లేదు, మీ ఇష్టం. ఓకే. కీ ఫ్రేమ్ అంటే మాత్రం పొజిషన్ మార్చాలి. ఓకే. అర్థమైంది. అసలు కీ ఫ్రేమ్ పర్పస్ ఏంటండి? ఒకసారి నేను నోట్స్ రాసుకుంటాను, చెప్తారా? ఓకే మేడం. టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ కి మూవ్‌మెంట్ ఇవ్వడానికి మూవ్‌మెంట్ కి. ఓకే. టెక్స్ట్ కి ఫోటోస్ కి. టెక్స్ట్ ఆర్ ఫోటోస్ అవి కదలలేనివి కదా, టెక్స్ట్ అయినా. వీడియో అయితే కదిలిద్ది, మనం షూట్ చేసిన వీడియో. టెక్స్ట్ కదలదు, ఫోటోస్ కదలవు. వాటిని మనం కదిలించడం కోసం ఈ కీ ఫ్రేమ్స్ ఇస్తామన్నమాట. ఆ వీడియో మొత్తంలో అంటే మనం తీసుకున్న ఒక స్లైడ్ మీద ఆ టెక్స్ట్ ని ఫోటోని మనం మూవ్ చేస్తూ ఉంటే మనకు అదే చూడాలనిపిస్తుంది. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తుంటే బాగుంటది కదా. సో టెక్స్ట్ కానీ ఫోటోస్ కానీ మూవ్‌మెంట్ ఇవ్వడానికి కీ ఫ్రేమ్స్ యూస్ చేస్తాం. అది మూవ్‌మెంట్ ఎలా అన్నది కర్వ్ లో మనం డిఫైన్ చేస్తాం. కర్వ్ లో పిక్ చేసుకుంటాం షేప్ ని. ఓకే. ఓకేనా? సో మోషన్ లో ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ యానిమేషన్ చూసాం. ఓకే. సేమ్ ఇలాగే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు కదా, ఇన్ యానిమేషన్, లూప్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు మనం. ఇవ్వచ్చు, టెక్స్ట్ కి ఫోటోస్ కి రెండింటికి ఇవ్వచ్చు. ఓకే. మనం పిక్ చేయగానే ప్యాలెట్ ఓపెన్ అవుతుంది కదా, కింద ఉన్న అంటే నా ఫస్ట్ పిక్స్ మాత్రమే ఇవ్వలేము మనం. చూడండి, కీ ఫ్రేమ్ ఇవ్వగలం కానీ మోషన్ ఇవ్వలేము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, వీటితో వాటిని మూవ్ చేయొచ్చు మనం. కాబట్టి ఇక మోషన్ అనేది ఇక్కడ అప్లై చేయలేము అన్నమాట, అవసరం లేదు. ఓకేనా? అదే ఇది పిక్ చేస్తే టెక్స్ట్ కి ఫొటోస్ పైన ఇన్సర్ట్ చేసిన వాటికి కింద మనకి ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఉండవు, అవునా? అక్కడ ఉండవు కాబట్టి దానికి మోషన్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. కింద ఉన్న ఈ ఫస్ట్ తీసుకున్న పోస్టర్ కి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ అంటే క్లాస్ లో చెప్తాను, ఇట్లా రొటేషన్స్ అన్నమాట. అది కూడా ఫోటో స్టార్టింగ్ లో ఎలా రావాలి అనేది. ఫిల్టర్స్ అంటే మనం కలర్స్ అవి చేంజ్ చేసుకుంటాం. ఉన్న ఫోటోని డల్ గా చేయాలన్నా, కలర్ ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఫిల్టర్స్ యూస్ చేస్తాం. ట్రాన్సిషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవి ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఆ ఫోటోని కానీ ఆ వీడియోని కానీ ఒకటి ఎండ్ అయిన తర్వాత ఒకటి ఎండ్ అయినాక ఇంకొకటి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ట్రాన్సిషన్స్ లో మనం చూపిస్తాం.